హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్నాక్ ఐటెంతో వచ్చేసాను. అదే లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతోని మనం చట్నీ అయిపోతే మనం ఇడ్లీ తినలేమనిపిస్తుంది కదా, దానికి మనము కొంచెం పోపు వేసి కొంచెం ఫ్రైడ్గా ఒక మ్యాగీ టేస్ట్ వచ్చేటట్టు మనం చేసుకుంటే చాలా బాగా ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇది చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. ఇది మనం ఒకసారి చూసేద్దాం. నేను ఫస్ట్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొంచెం చిన్న కట్ చేసుకొని ఆయిల్లో ఫస్ట్ ఇడ్లీస్ కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ కొంచెం వేసేసుకొని జీలకర్ర ఆవాలు పెట్టేసుకున్నాను. కొంచెం అది వేగిన తర్వాత నేను ప్లేట్లో చూపించాను కదా, కొత్తిమీర, కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ అందులో వేసేసాను. కొంచెం ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేయాలి. పసుపు వేసిన తర్వాత మనకి ఇడ్లీ క్వాంటిటీ బట్టి మనం కొత్తిమీర, పుదీనా అవన్నీ మనం చూసుకొని వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. మా తెలంగాణలో మాత్రం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అని అంటారు. మీ దాంట్లో ఏమంటారో చెప్పండి నాకు. ఇంగ్లీష్లో మాత్రం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారు. వేసాను కొంచెం, మీకు చూపించలేదు ఇది కానీ కొంచెం వేసాను. కానీ తర్వాత కారం కూడా వేసాను. నేను తర్వాత ఇప్పుడు ఇడ్లీస్ కట్ చేసుకునేవన్నీ ఇందులో వేసేసాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి, పైకి కిందికి. ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి, అది కూడా మీకు చూపించలేదు. ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సాఫ్ట్ టెక్స్చర్ పోయి కొంచెం హార్డ్ టెక్స్చర్ వచ్చేటట్టు మనము ఇడ్లీ అనేది ఫ్రై చేసుకోవాలి. మనకి మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ తినేటప్పుడు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రైడ్ లాగా ఉంటుంది. మనం కట్లెట్ పీసెస్, బ్రెడ్ పీసెస్ తినేంత అనిపిస్తుంది మనకి. బ్రెడ్ ఫ్రై చేసుకుంటే మనకి ఎట్లా అనిపిస్తుందో గీలో ఆర్ బటర్లో అలా ఉంటుంది. ఇడ్లీ పొడి అంటారు కదా, ఆ టేస్ట్ మాత్రం వస్తుంది. మీకు మ్యాగీ మసాలా వేస్తే మాత్రం ఇంకా ఆసమ్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు చాలా నచ్చుతుంది నాకు తెలిసి. ఇది ఒక ఈజీ అండ్ క్విక్ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.